హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం విద్యార్థి యాక్ట్ చేసే తమిళ్లో వచ్చిన అంజామై మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే బాగానే అనిపిస్తుంది. చూడవచ్చు, లైక్ ఒక మస్ట్ వాచ్ మూవీ ఎవరైతే అయితే చెప్పుకోవచ్చు. అని ఈ మూవీ దేని గురించి అంటే లైక్ ఈ మూవీ నీట్ ఎగ్జామ్ గురించి. అని ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ మనకి హీరో ఉంటాడు. ఆయన హీరోకి ఆల్రెడీ పెళ్ళి అవుతుంది. తనకి ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. అండ్ హీరో వచ్చేసి తన బేసికల్లీ ఒక ఫార్మర్. సో తన కొడుకుకి ఏంటంటే లైక్ తనకి డాక్టర్ అవ్వాలని చెప్పి ఒక ఆశ. బట్ మన హీరో అయితే మన కొడుకుకి అయితే చాలా సపోర్ట్ చేస్తాడు. అండ్ కొడుకు కూడా చాలా మంచిగా అయితే చదువుతాడు. లైక్ 10th క్లాస్ మనం చూసుకుంటే కనుక లైక్ అబ్బాయి చేసి ఆ డిస్ట్రిక్ట్లో అయితే టాపర్. సో తను నీట్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతుంటాడు. అండ్ ఆ తర్వాత వాళ్ళ లైఫ్లో ఆ నీట్ ఎగ్జామ్కి అయితే అప్పుడు ఏంటంటే లైక్ కొత్తగా అనేది లాంచ్ చేస్తారు అన్నమాట. మామూలుగా అయితే ఒక స్టేట్ వైడ్ ఎగ్జామ్ ఉంటుంది. సో బట్ ఆ అబ్బాయి చదివే టైంలో గవర్నమెంట్ వచ్చేసి నీట్ అనే ఎగ్జామ్ ఆ పిల్లల మీద అయితే ఇంపోజ్ చేస్తారు. నాట్ ఓన్లీ అబ్బాయి లైక్ స్టేట్ మొత్తంలో అయితే ఇంపోజ్ చేస్తారు. సో నీట్ వల్ల వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ఫైనల్గా ఆ అబ్బాయి డాక్టర్ అయ్యాడా లేదా అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ యొక్క స్టోరీ లైక్ ఇప్పుడు మనం లైక్ ఎస్పెషల్లీ మనం లైక్ ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు కదా. సో వాళ్ళందరూ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే నీట్ ఎగ్జామ్ గురించి. అండ్ ఎస్పెషల్లీ బైపీసీ చదివే స్టూడెంట్స్ అయితే నీట్ అనేది వాళ్ళకి చాలా పెద్ద బర్డెన్ అయితే అయింది. ఎస్పెషల్లీ తమిళనాడులో లైక్ మనం చూసుకుంటే కనుక లైక్ 2017లో లైక్ అనిత అని చెప్పి ఒక అమ్మాయి అయితే సూసైడ్ చేసుకుంది. తనకు ఆల్రెడీ మంచి ర్యాంక్ వచ్చినా సరే బికాస్ నేషన్ వైడ్ కాంపిటీషన్ వల్ల తనకైతే డాక్టర్ సీట్ అయితే రాలేదు. దాంతో అమ్మాయి అయితే సూసైడ్ చేసుకుంది. సో ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టే కనుక లైక్ చాలా బర్నింగ్ టాపిక్ అయితే ఎస్పెషల్లీ తమిళనాడులో బికాస్ స్టేట్ వైడ్ ఉన్న కాంపిటీషన్ లైక్ ఇండియా వైడ్ అయితే చేస్తారు. దాంతో డాక్టర్ చదువుకునే ఎవరైతే డాక్టర్ అవ్వాలని చెప్పి అనుకుంటారో సో వాళ్ళ కాంపిటీషన్ అనేది చాలా యూజ్ అయితే అయింది. బికాజ్ ఇండియా మొత్తం కాంపిటీషన్. ఇంకోటి చూసుకుంటే కనుక చదవాల్సిన సిలబస్ కూడా అయితే చాలా ఉంది. లైక్ 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అబ్బాయి ఒకటి చదువుతారు. బట్ నీట్ క్వాలిఫై కావాలంటే మాత్రం ఆ సిలబస్ అనేది వేరే ఉంటుంది. సో ఒక కరెంట్ టాపిక్ అయితే వీళ్ళైతే తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ స్టోరీ స్క్రీన్ ప్లే మనం చూసుకుంటే కనుక లైక్ తీసుకునే కాన్సెప్ట్ అయితే బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా అయితే బాగుంది. లైక్ ఒక నీట్ ఎగ్జామ్ వల్ల ఒక ఫ్యామిలీ అయితే ఎలా ఎఫెక్ట్ అయింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక అబ్బాయి బేసికలీ ఫ్రమ్ తమిళనాడు. బట్ తనకి సెంటర్ వచ్చేసి జైపూర్లో అయితే పడింది. సో వాళ్ళు జైపూర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు అన్నట్టు. అండ్ ఎస్పెషల్లీ నీట్ రావడం వల్ల అబ్బాయిని కోచింగ్లో అయితే జాయిన్ చేయాలి. సో పేరెంట్స్ డబ్బుల కోసం పడే కష్టాలు కానీ అబ్బాయి మనం చూసుకుంటే కనుక లైక్ అప్పటి వరకు ఒకటి చదువుతాడు. బట్ నీట్ ఎగ్జామ్ వచ్చేసి సిలబస్ వేరే ఉంటుంది. దాంతో పిల్లలు ఎలాంటి ఒక ప్రెషర్ అయితే ఫీల్ అవుతున్నారని చెప్పి చాలా బాగా అయితే చూపించారు. అండ్ మూవీలో కొంచెం కోర్ట్ రూమ్ డ్రామా సీన్స్ అయితే ఉంటాయి. అండ్ అవి కూడా అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక ఈ మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. ఇప్పుడు సినిమా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీలో లైక్ రెహమాన్ అయితే ఉంటాడు. సో రెహమాన్కి ఏంటంటే కనుక లైక్ తను బేసికలీ ఒక లాయర్. బట్ తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. బట్ అన్ని కొంచెం అన్నెసరీ అయితే అనిపించింది. ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ నీట్ ఎగ్జామ్ కాన్సెప్ట్ లైక్ నీట్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని వచ్చిన ఒక మంచి మూవీ. దాన్ని చాలా వరకు అయితే మనకి ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా ఎక్కడ బోర్ కొట్టుకునేది చెప్పాలి. ఇది ఒక హార్డ్ హిట్టింగ్ ఫిలిం కూడా అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. లైక్ నీట్ వల్ల ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, స్టూడెంట్స్ ఎలాంటి ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, అండ్ పేరెంట్స్ ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ డాక్టర్ అవ్వాలంటే వాళ్ళు ఎంత కష్టపడాలన్నట్టు ఇలా కొన్ని నీట్ ఎగ్జామ్ గురించి వీళ్ళైతే చూపించడం జరిగింది. అండ్ మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.